ఎవరి కొడుకు? బేతాళ కథలు 6వ కథ. విక్రమార్కుడు పంతంతో వెనక్కి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి మరొకసారి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నా మూలంగా నీకు చాలా ప్రయాస కలుగుతున్నది, అందుచేత ఇప్పుడు నీకు ఒక వింత కథ చెబుతాను విను అంటూ విక్రమార్కుడికి కథ చెప్పసాగాడు. తామ్రలిప్తి అనే నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు ధనవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయస్సు వచ్చి వివాహం చేద్దామనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్త జబ్బు చేసి చనిపోయాడు. చనిపోయే నాటికి వైశ్యుడికి ఆస్తి లేకపోగా బోలెడన్ని అప్పులున్నాయి. అప్పుల వాళ్ళు తన నగలు కాజేస్తారేమో, కూతురికి పెట్టుకోవడానికైనా ఉండదని భయపడి వైశ్యుడి భార్య తన నగలన్నీ మూట కట్టుకుని ధనవతిని వెంట పెట్టుకుని అర్ధరాత్రి అంధకారంలో మరొక దేశానికి ప్రయాణమైంది. వారు నగరం దాటి వజ్రభూమి దాటిపోతుండగా ఆ సాయంకాలమే కొరత వేయబడిన ఒక దొంగ శరీరానికి వైశ్యుడి భార్య భుజం తగిలింది. ఆ బాధతో దొంగ, అయ్యయ్యో, అసలే చచ్చిపోతున్న నన్ను మరింత హింసిస్తున్నారెవరు అని ఆక్రోశించాడు. చీకటిలో కనిపించలేదు నాయనా అన్నది వైశ్య స్త్రీ. మీరెవరు? ఈ వేళప్పుడు ఎక్కడికి పోతున్నారు అన్నాడు దొంగ. నేను ఒక వైశ్య స్త్రీని, ఇది నా కూతురు, నా భర్త పోయాడు, ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు, మరెక్కడికైనా పోయి నా కుమార్తెకు పెళ్లి చేసుకుంటాను అన్నది వైశ్య స్త్రీ. దొంగ కొంచెం ఆలోచించి, అమ్మా, నేనెట్లాగూ చచ్చిపోతున్నాను, అయితే నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు, కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు, అందుచేత నాకు నీ కుమార్తెను ధారపోయి ఆ తర్వాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు, వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి. నువ్వు నాకు ఈ ఉపకారం చేస్తేవా? నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచి ఉంచానో చెబుతాను, అది తీసుకుని వెళ్ళి నువ్వు నీ కుమార్తె మీ ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు, నీ కుమార్తె పెళ్లి చేసుకోనువచ్చు అన్నాడు. ద్రవ్యాస చేత వైశ్య స్త్రీ తన కుమార్తె ధనవతిని చావడానికి సిద్ధంగా ఉన్న దొంగకు ధారపోయి నిశ్చయించుకున్నది. ఆ దూరాన కనబడే మర్రి చెట్టు మొదటనే నేను నా బంగారమంతా పాతిపెట్టాను, నేను చచ్చిపోయేలోగా ఆ ధనం తవ్వి తెచ్చుకో, నేను పోయాక నన్ను తీసుకుపోయి దహనం చేసి నా అస్థికలు తీసుకుపోయి నీటిలో కలుపు. ఈ సమీపంలోనే వక్రోలకం అనే నగరం ఉన్నది. ఆ దేశపు రాజు చాలా మంచివాడు, ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు, మీరెక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు. వైశ్యశ్రీ అతను చెప్పిన ప్రకారం మర్రి చెట్టు దగ్గర తవ్వి దొంగ దాచిన బంగారం అంతా తీసుకొని తన కూతురితో సహా వక్రోలకానికి వెళ్ళింది. అక్కడి నుండి మనుషులను పంపి దొంగ శవాన్ని తెప్పించి అతనికి దహనక్రియలు చేసి అతని అస్థికలను నీటిలో వేయించింది. వక్రోలకంలో ఒక బ్రాహ్మణ యువకుడున్నాడు. వారి పేరు విష్ణుస్వామి. వాడు జోదరి, ఎందుకు పనికిరానివాడు. అయితే వాడు చూపులకు అందగాడు. వైశ్యకులానికి చెందిన 2 స్త్రీలు ఎక్కడి నుంచే వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని, వారి వద్ద చాలా ధనం ఉన్నదని విష్ణుస్వామి పసికట్టాడు. వాడు వారి పరిచయం చేసుకుని తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తల్లితో అన్నాడు. విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నది. పెళ్లి అయినది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు. ధనవతి అయితే అతను అడిగినంత డబ్బును ఇచ్చేదేమో కానీ తల్లి పడనివ్వలేదు. కాలక్రమాన ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు. కొడుకును కూడా కన్నావు, నీకు బాధ్యత కొంచెమైనా తెలియకుండా ఉన్నది, బయటికి పోయి డబ్బు సంపాదించుకురా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది. ఈ పోరు పడలేక విష్ణుస్వామి ఎవరితోనూ చెప్పకుండా దేశాల మీద లేచిపోయాడు. తర్వాత కొద్ది కాలానికి వైశ్య స్త్రీ మరణించింది. ధనవతికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఇంతకాలము ఆమె తల్లిచాటున ఉంటూ వచ్చింది. కొడుకును పెంచుతూ జీవయాత్ర గడపడం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె తన పసిపిల్లవాడిని వీధిలో మంచం మీద పడుకోబెట్టి వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూట కట్టిపెట్టి ఎటో వెళ్ళిపోయింది. తన కుమారుడు బీదవారికి దొరికినా ఆ డబ్బుతో వాళ్ళు వాడిని ఏ లోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం. అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకే దొరికాడు. ఆయన తెల్లవారుజామున గుర్రం మీద నగర ప్రదక్షిణం చేస్తుండగా దారికి అడ్డంగా మంచం మీద పిల్లవాడి పక్కనే ధనము, ఈ మూట కనిపించాయి. పాపం ఆ రాజుకు ఏ సంతానము లేదు. ఎన్ని నోములు వచ్చినా ఆ లోటు తీరలేదు. భగవంతుడు తనకు ఈ రూపంగా పుత్రదానం చేశాడనుకున్నాడు రాజు. పిల్లవాడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. రాజు తన భటుల చేత కుర్రవాడిని ధనాన్ని రాజభవనానికి పట్టించుకుపోయాడు. కుర్రవాడికి చంద్రప్రభుడనే పేరు పెట్టుకున్నారు. ఎంతో గారాభంగా ఏ లోటు రాకుండా పెంచారు. సకల విద్యలు నేర్పించారు. వాడికి యుక్త వయసు రాగానే యువరాజ్య పట్టాభిషేకం కూడా చేశారు. తర్వాత కాలక్రమాన ముసలిరాజు చనిపోయాడు. చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు చేసి
ప్రయాగ వద్ద త్రివేణిలోనూ కాశీ వద్ద గంగలోనూ తర్పణాలు విడిచాడు. తరువాత అతను తండ్రికి పిండం వేయడానికి గయాకు వెళ్ళాడు. గయాకూపంలో అతను పిండం వేయబోయే సమయానికి నీటిలో నుంచి 3 చేతులు పైకి లేచాయి. అందులో ఒక చెయ్యి సంకెళ్ల గుర్తులు కలిగి దొంగ చెయ్యిలాగా ఉంది, రెండవది పవిత్రం ధరించి బ్రాహ్మడి చెయ్యిలాగా ఉంది, మూడవది ఉంగరం ధరించి రాజు చెయ్యిలాగా ఉంది. బేతాళినంత వరకు కథ చెప్పి, రాజా, చంద్రప్రభుడు పిండాన్ని దొంగ చేతిలో పెట్టాలా, స్వయంగా తన తండ్రి అయిన బ్రాహ్మడి చేతిలో పెట్టాలా, లేక తనను పెంచి పెద్దవాడిని చేసి తన రాజ్యానికి వారసుని చేసిన రాజు చేతిలో పెట్టాలా? వారు ముగ్గురిలోనూ అతడు ఎవరి కొడుకు? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. ఆ పిండం దొంగకే చెందుతుందనడానికి సందేహం లేదు. ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికీ కొడుకు కాడు. విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడుపోయినవాడు. ఇక రాజు చంద్రప్రభుడి డబ్బుతోనే పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ధనవతి దొంగకే ధారాదత్తమైంది. క్షేత్రజ్ఞ పుత్రుడు తనకు మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు. దొంగ సొమ్ము కోసమే విష్ణుస్వామి ధనవతిని పెళ్ళాడాడు. ఆ దొంగ సొమ్ముతోనే రాజు కులవాణ్ణి పెంచాడు. అందుచేత ఆ దొంగకే చంద్రప్రభుడు పిండం వెయ్యాలి, అదే ధర్మసమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. ఈ విధంగా రాజుకు తిరిగి మారుభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.